హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు 100 రోజుల్లో బెనిఫిట్స్ క్లియర్. భారీ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని వేలాది మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు పెను సంచలనంగా మారటమే కాకుండా వారిలో తీవ్రమైన భయాందోళనను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవలే ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగులకు రావాల్సిన బకాయిల కోసం రాబోయే 100 రోజుల్లో ఏకంగా 6,000 కోట్ల రూపాయలను విడుదల చేస్తామని ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. మరి ఈ హామీ వినడానికి ఎంత ఊరటనిచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న ఆర్థిక వాస్తవాలను పరిశీలిస్తే ఇది సాధ్యమేనా? లేక ప్రభుత్వం మరోసారి రిటైర్డ్ ఉద్యోగులను మోసం చేయబోతోందా అనే సందేహాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా మంత్రుల జీతాల్లో 50% కోత విధిస్తామంటూ ప్రభుత్వం కొత్తగా ప్రచారం చేస్తున్న వార్తలు కేవలం అసలు సమస్య పక్కదోవ పట్టించడానికి ఆడుతున్న ఒక రాజకీయ నాటకంగా కనిపిస్తోంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారం వెనుక ఉన్నటువంటి అసలు లోపలి సమాచారాన్ని విశ్లేషిస్తే ముఖ్యమంత్రి ఇచ్చిన 100 రోజుల గడువు ఇప్పుడు ఆర్థిక శాఖకు ఒక పెద్ద భారంగా పరిణమించింది. వాస్తవానికి ప్రభుత్వంపై ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఒత్తిడి అంతా ఇంతా కాదు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఇటీవలే జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ఖజానా పరిస్థితిపై కుండ బద్దలు కొట్టినట్టు సమాచారం. అంటే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా బకాయిలు, ధాన్యం కొనుగోలుకు సంబంధించి వేల కోట్ల చెల్లింపులు మరియు గ్రామ పంచాయతీలకు అందించాల్సిన కనీస నిధులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఇన్ని అత్యవసర బాధ్యతలు నెత్తిన పెట్టుకొని కేవలం 3 నెలల కాలంలో రిటైర్డ్ ఉద్యోగుల కోసం 6,000 కోట్ల రూపాయలను సర్దడం అసాధ్యమని ఆయన ఆర్థికపరమైనటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరి ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం సర్వీస్‌లో ఉన్న రెగ్యులర్ ఉద్యోగులకు డీఏ మరియు ఇతర అలవెన్స్‌ల రూపంలో సుమారు 5,000 కోట్ల రూపాయల బకాయిలున్నాయి. అదే సమయంలో రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్, బెనిఫిట్స్, ఇతర బకాయిల రూపంలో 6,200 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం బాకీ పడింది. అంటే మొత్తం మీద 11,000 కోట్ల రూపాయలకు పైగా కేవలం ఉద్యోగుల వర్గాలకే చెల్లించాల్సి ఉంది. ఒకవేళ ప్రభుత్వం కేవలం రిటైర్డ్ ఉద్యోగులకే ప్రాధాన్యత ఇచ్చి 6,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తే వెంటనే రెగ్యులర్ ఉద్యోగ సంఘాలు కూడా తమ బకాయిల కోసం రోడ్లెక్కి ఉద్యమాలు, ధర్నాలు చేపడతాయి. ప్రభుత్వం ఆందోళన చెందుతుంది ఈ మేరకు. భయం ఏమిటంటే ఒక వర్గాన్ని శాంతింపజేసే మరో వర్గం తిరుగుబాటు చేస్తుందనేది ప్రభుత్వానికి అర్థమైంది. ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారినటువంటి మంత్రుల జీతాల కోత అనే అంశం వెనుక ఉన్నటువంటి అసలు అంకెల గారడీని మనం గమనించాలి. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను కేవలం తమ చిత్తశుద్ధిని ని తమకు చిత్తశుద్ధి ఉందని చూపించుకోవడానికి ఒక డ్రామాలాగా వాడుతోందని రాజకీయ విమర్శలు వస్తున్నాయి. ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క మంత్రికి నెలకు జీతభత్యాల రూపంలో సుమారు 4,500,000 రూపాయల వరకు అందుతాయి. ఇందులో 50% అంటే రూ. 2,25,000. మరి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 15 మంది మంత్రులున్నారు. వీరి జీతాల్లోంచి నెలకు మాక్సిమం టు మాక్సిమం 33,75,000 రూపాయల వరకు మాత్రమే అందుతుంది. మళ్ళీ మంత్రుల త్యాగం వల్ల 3 నెలల్లో 3 నెలలు కలిపినా కూడా రూ. 1,00,00,000 మార్కులు మాత్రమే ప్రభుత్వం దాటగలదు. అంటే 3 నెలలు మంత్రులకు కోత విధించినా సరే మిగులుబాటు అయ్యే అమౌంట్ రూ. 1,00,00,000. మరి ఇక్కడ మనం గమనించాల్సిన ప్రధాన విషయం ఏమిటంటే రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన 6,200 కోట్ల రూపాయల బకాయిలకు మంత్రుల జీతాల కోత ద్వారా వచ్చే రూ. 1,00,00,000కు అస్సలు పొంతనెక్కడుంది? మరి 6,000 కోట్ల సమస్యను 1,00,00,000 రూపాయలతో ఎలా
ఒక రూ. 1,00,00,000తో ఎలా పరిష్కరిస్తారో అర్థం కాక రాజకీయ విశ్లేషకులైతే నవ్వుకుంటున్నారు. మరి ఇది కేవలం ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టి కాలయాపన చేయడానికే ప్రభుత్వం పన్నుతున్న పన్నాహమా అని స్పష్టమవుతోంది. సో, మేము మా జీతాలు కోసుకొని మరీ మీకిస్తున్నాం అని గొప్పలు చెప్పుకోవడానికి తప్ప, ఆ ఒక్క రూ. 1,00,00,000 ఏ ఒక్క రిటైర్డ్ ఉద్యోగి సమస్య కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం కాదు. ఇది కేవలం సముద్రంలో కాకిరెట్ట లాంటిది మాత్రమే అని విమర్శలు వస్తున్నాయి. మరి ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే రిటైర్డ్ ఉద్యోగులు ఇప్పుడు తీవ్రమైన నిరాశలో మరియు అయోమయంలో ఉన్నారు. వృద్ధాప్యంలో తమ అవసరాల కోసం, వైద్య ఖర్చుల కోసం దాచుకున్నటువంటి డబ్బులు మరియు తమకు రావాల్సిన రిటైర్మెంట్ సొమ్ము కోసం వాళ్ళు ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి 100 రోజుల హామీ నెరవేరుతుందా? లేక ఇది కూడా కేవలం మరి మరొక ఎన్నికల గారడీలాగా మిగిలిపోతుందా అనేది వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పీఆర్సీ నివేదికపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెప్తున్నా, నిధుల లేమి కారణంగా అది కూడా వాయిదా పడే అవకాశం ఉందని లోపలి సమాచారం. మరి ప్రభుత్వం ఇప్పటికైనా మాటలు మానేసి చేతలు చిత్తశుద్ధితో నిధుల సమీకరణపై దృష్టి సారించి రిటైర్డ్ ఉద్యోగులకు ఆదుకోవాలి అని జెప్పేసి అందరూ కోరుకుంటున్నారు.